ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా? అమ్మా 6 నెలలు ఎలా అయినా సరే నా ప్రేమ తనకు చెప్పాలి, తను ఒప్పుకోవాలి. సూర్యుడు కూడా పడలేని సోట రంగేసినాడు తల దాసుకుంటా, తన రూపు తానే తెగ చూసుకుంటా, మా కిట్టిగాడు పడ్డాడు తంటా. అరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నానా? చిత్రలహరి బాటంత తాను రేడియోలో కోలంట నేను బొమ్మ కదిలేరా గొంతు కలిసేనా ఊరింగు టాకీసు తెరనువని నేనేమో కట్టైన టిక్కెట్టుని మన జంట హిట్ అయిన సినిమా అని అభిమానులే వచ్చి చూస్తారని. నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చారా? ఇంతకు ముందు మా అమ్మ పీతల కూర వండితే కానీ వచ్చేవాడు కాదు, ఇప్పుడేంటి తెగ వచ్చేస్తున్నావు? ప్రతి ఒక్కరికి లైఫ్ లో 4 ఫ్రెండ్స్ ఉంటారు కదరా. అలవాట్లు నేర్పేవాడు ఒకడు, అవసరానికి డబ్బులు ఇచ్చేవాడు ఒకడు, మనతో పాటు ఎదిగేవాడు ఒకడు, మనకి పట్టదు పెట్టుకో. ప్రేమలో హెల్ప్ చేసేవాడు ఒకడు. నాకన్నీ నువ్వే కదరా బాలు. ఏయ్ పగలూరే అంటూ లేదు కలలే కంటూ ఉన్నా, తనతో నుంచుంటే చాలు కలరు ఫోటోలోనా. ఎన్నిసార్లు రుద్దినా గేద ఆవుదురా. పంజుడు పంజుడు. అవునండి, నాకు డౌట్, మీరు కూడా తనని లవ్ చేస్తున్నారా? లేదు లేదు, జస్ట్ కళ్ళల్లో పడ్డాడంతే. కానీ కృష్ణ గురించి చాలా వినేదాన్ని. రోజు అందరిళ్లలో పాలు పోసి కాలేజ్కి వచ్చేవాడంట. నేను రోజు కాలేజ్కి వెళ్ళిన వెంటనే చూసేదాన్ని. అక్కడ పాల క్యాన్లు ఉన్నాయంటే ఆ రోజు కృష్ణ కాలేజ్కి వచ్చాడని అర్థం. అంటే మీకు ఇంట్రెస్ట్ కదా? ఇదిగో అబ్బాయి, అబ్బాయిలకి మందు సిగరెట్ ఎలాగో అమ్మాయిలకు కూడా ఒక వ్యసనం ఉంటుంది తెలుసా? ఒక్కసారి గనక ఎవరైనా చూస్తున్నారు అని డౌట్ వచ్చిందనుకో, మళ్ళీ మళ్ళీ చూస్తున్నారో లేదో అని తెగ టెన్షన్ పడిపోతాం. అది గనక అలవాటైందంటే అంతే. నువ్వు చెప్పాక ప్రపోజ్ చేశాడా? చేసేవాడే, కానీ ఈ లోపల అరే మరి కాలేజ్కి తేవడం ఏంట్రా? 5 నిమిషాలు రా, ఆగండి. కాదు బే, పిల్లలు ఎవరు కాలేజ్ టైంలో బయటకు వెళ్ళలేదు కదా? లేదు సార్. వెనకాల ఉన్న పొలంలో కూడా చూస్తా ఉండు. సరే సార్.
మందు దొరక్క కూల్ డ్రింక్ లో టాబ్లెట్లు కలుపుకొని తాగుతున్నారంట పిల్ల సన్నాసులు. పొలం ఓనర్ వచ్చి గొడవ చేస్తున్నాడు. చెప్తాను సార్. అలాగే టెర్రస్ మీద సిగరెట్లు తాగుతున్నారంట కదా. ఈఎస్సీ లెక్చరర్ వచ్చి కంప్లైంట్ చేశాడు. సార్ మళ్ళీ అలాంటివి జరగకుండా చూసుకుంటా సార్. ఏంటి నువ్వు చూసుకునేది? ఇవన్నీ నేను నీకు చెప్పాలా, నువ్వు నాకు చెప్పాలా? సార్. పైకి వెళ్దాంపా. సార్. ఏ ఇయర్? సెకండ్ ఇయర్ సార్. ఏం చేస్తున్నారు అక్కడ? డస్టర్ కోసం వచ్చాను సార్. ఏంటి డస్టర్? డస్టర్ రమ్మంటే ఇక్కడ దూరుకున్నారా? చూస్తున్నావుగా సార్. నువ్వు రేపు నీ పేరెంట్స్ ని తీసుకురాపో. ఏం జరుగుతుంది ఇక్కడ? నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను సార్. గర్ల్ ఫ్రెండా? ఇది కాలేజ్ అనుకున్నావా, పార్క్ అనుకున్నావా? ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. సార్ ఇలా అందరి ముందు నిలబెట్టి అవమానించడం తప్పు సార్. మా డాడీని పిలవాల్సి వస్తుంది. ఓ, నీకు నుంచో పెట్టడం పెద్ద తప్ప. సరే కూర్చోరా. సార్ కూర్చో. కింద కూర్చుంటున్నావే, లేగో. కుర్చీలో కూర్చో. సార్ ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే నిన్ను పంపించేస్తా. రిలాక్స్. 5 నిమిషాలని చెప్పి 15 నిమిషాలు కూర్చోబెడతారా? ఇది అన్యాయం సార్. పావుగంట. నువ్వు కూర్చుంది ఎంతసేపు తెలుసా? 2 నిమిషాల 15 సెకండ్లు. ముందు ముందు దీని బాబు లాంటి పనిష్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కాలేజ్ మొత్తానికి ఒకటే ఇంట్రెస్ట్, ఆ గడేబార్ గారు నేను ఎందుకు ఒంగోబెట్టాడా అని. మంచోడు అవ్వాలంటే టైం పడుతుంది కానీ హీరో అవ్వాలంటే ఈజీరా. ఎవరైనా ఏదో చేస్తే సరిపోతుంది. మనకిప్పుడు కోతి కావాలి. ప్లాన్ ఎలా ఉండాలంటే ఆడిస్తున్నట్టు జనాలకి తెలియకూడదు, ఆడుతున్నట్టు కోతికి తెలియకూడదు. కోతుల్ని మనమే పట్టుకోవాలి, అవి మన కోసం ఎత్తుక్కుంటూ రావు. అన్నా రేయ్ మళ్ళీ రాపో. అన్నా అర్జెంట్ అన్నా, వెంటనే వచ్చేస్తాను. ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళమంటున్నాం కదా. ఏం డిస్టర్బ్ చేయనన్నా, అర్థం చేసుకోండి ప్లీజ్. అన్నా ఏంట్రా అన్నా? నువ్వన్నా బాబుకు పుట్టావా? పావు గంట చాపుకోలేవా? పో. సారీ సార్. ఇలా భయపడేవాడు కావాలి. ఇలా ఎందుకు? వీడే బెటర్గా. రైట్, కర్రీ కొద్ది దొరికేసింది. మిగతా ఇద్దరు రేరి? వాళ్ళు వెనకాతలు వస్తున్నారు. సరే. ఏంటో అరే, ఏదో ఒక్కసారి టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం కదా అని ఫ్రెషర్స్ కి పెర్ఫార్మ్ చేస్తే ప్రతిసారి ఓపెనింగ్ యాక్ట్ మనలే చేయమంటున్నారే. టూ మచ్. బస్సుకి డ్రైవర్ ఎలాగో ఈ ఫంక్షన్ కి మనం అలాగా. మనం లేకపోతే ముందుకెళ్ళదు. పైగా మన ప్లేస్ మనకి ఎప్పుడు ఉంటది. కాస్ట్యూమ్స్ వేసుకొని ప్రాక్టీస్ అవ్వగానే క్యాంటీన్కి వెళ్దాం. నాకు లిమ్కా తాగాలనుంది. ఓయ్ ఏంటి అది తీసుకెళ్తున్నావు? అది నాది. అమ్మవారిది ఎర్ర చీర. అదే అమ్మవారిది ఎర్ర చీర.